మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ కంటెంట్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి సభలో చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి సభ్యత సంస్కరణ లేని ముఖ్యమంత్రి అంటూ తూలనాడుతోంది. ఇటువంటి నీచమైన పదజాలం ఇదివరకు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. రేవంత్ రెడ్డి బతికేందో అందరికీ తెలుసు. ఆయన కోవర్టు బతుకు అండ్ పట్టపగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగ అని కూడా కేటీఆర్ ఆరోపించాడు. అట్లాగే 2028 ఎన్నికల్లో ఇక ఆయనకు అంటే కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం కూడా ఖాయమని కేటీఆర్ నిర్ధారించాడు. సరే, ఒకవేళ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే మొదట అన్నారా, అంతకు ముందు కూడా ఎవరైనా ఇటువంటి భాష మాట్లాడారా అని దానికి సంబంధించిన చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక ఆడియో వినిపిస్తాను. అంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నేను ఒక చిన్న వీడియో క్లిప్ వినిపిస్తాను. మీరు బ్రోకర్లు వివరిస్తున్నారా? ఈ బొంద చేస్తే ఎట్లా చేస్తామో నాకు అర్థం కాదు. బొంద బోకే మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఏం తెలుసు మీకు? నెట్టా కట్టా మీ బొంద ముండమోగానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? లేకుండా 317 జీవో, మీ ముండ జీవో ఎంత. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. మీరు మురుగుతామంటే ఊకుంటామా? ఎందుకు ఊకోవాలా? దేనికోసం ఊకోవాలా? ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా అది లేదు. వాటికనే కొడతాం. వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? ఇంత సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంత వచ్చి పిచ్చోరుడు ఫిల్దీ లాంగ్వేజ్లో తిట్టుడు. ఇప్పుడు కేసెస్ దొంగముఖం కావాలంటారు నేను. దరిద్రులు ఈ మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? అసెంబ్లీలో చెప్తే బయటికి చెప్తాం. అయినా కూడా అలా 6,000 రూపాయలు మాయే. దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట, బుడబుడ ఉద్యమం. ఇదే ఆ ఉద్యమం? మీ తెలివి ఇదేనా? ఇప్పుడు క్షుద్ర విద్య, అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. దాని బండారం తీస్తాం, దాన్ని అంతా తీస్తాం. దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరిసి పోయిలో పెడతాం. పురణీయమ్మ ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా? కేసీఆర్ గురించి నాకు అర్థం కాదు. మగోడు ఎప్పుడు లేడు ఇండియాలా? నేను ఢిల్లీ ఎందుకు పోతారా? బయటకు పోయించోని. అరే ఎవడు చెప్పి ఢిల్లీ పోతా? నీకు చెప్పినానే? నాకున్న రేషం నీకు లేదా? మనకి ఎదురుగా పెట్టిన చికెండి కాదు, అయ్యేలా పెట్టింది. ఎవడన్నా ఎడమకాలు కోడికి వాడినానో నేను జైలు ఎత్తాను. కాలు కోడికి ఏమన్నా దాని లెక్క. అంత చిల్లరగాలు కూడా ఉంటారు. సార్ కేసీఆర్ను జైలు ఎత్తా అంటారు. జైలు ఎత్తావా? ఇంత చిల్లరగాలు కూడా ఉంటారు. కొంతమంది బేవకూఫ్ గాలు అదే పనిగా చెప్తున్నారు. ఏమక్కర్లేదండి నాకు అర్థం కాదు. ముందస్తు ఎన్నికలకు ఎవడో పిచ్చి ఏదో పాగలు గారు చెప్తాడు, వాడు మాట్లాడుతున్నాడు, హౌలగాడు అన్నాడు. గాలి ఇవ్వలే, నాకు అర్థం కాదు. గింతంత మనసులో పట్టుకుని మీరు వాడు ఎవడో కుక్కగారు చెప్తే ముందస్తు ఎన్నికలు పెడతాం మేము. రైట్. ఇప్పుడు మీరు కేసీఆర్ భాష అంతా విన్నారు. అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడనే దానికి సంబంధించి నేను ఒక జస్ట్ చిన్న క్లిప్ ఒకటి వినిపించాను. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కేసీఆర్ ఎట్లా చెలరేగిపోతాడో ఈ మధ్యన మనం చూసాం. ఒక బహుశా వారం కూడా కాలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, అట్లాగే పార్లమెంట్ సభ్యుల సమావేశం, అట్లాగే
ఆ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా కేసీఆర్ వాడిన భాష ఏమిటి? తోలు తీస్తా అన్నాడు. ఎవరు తోలు తీయాలని ఆయన అనుకుంటున్నాడు? ఇది మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించే అటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాలి. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని తోలు తీస్తా అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకూడదా? సో ముఖ్యమంత్రి అన్న దాంట్లో అసలు తప్పేముంది అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సరే, సోషల్ మీడియా అంటే ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి గతంలో కేసీఆర్ ఏమన్నాడు? అదొక క్షుద్ర విద్య అన్నాడు. మరి ఇప్పుడు గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ మీడియా, బీఆర్ఎస్ పార్టీ ఆధారిత మీడియా, బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత మీడియా, బీఆర్ఎస్ పార్టీ కిరాయి మీడియా, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ మీడియా, మనం ఏదైనా అనొచ్చు. మరి వాళ్ళు చేస్తున్న పని ఏంటి? క్షుద్ర విద్య కాదా? ప్రతిరోజు రేవంత్ రెడ్డి పని అయిపోయింది, లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి, ఇక రేపో మాపో మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇట్లా ఈ రకమైన భాష మనం కేసీఆర్ది విన్నాం. కేసీఆర్ మాట్లాడే దాంట్లో ఏం పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంది? మనం సాధారణంగా అంటాం పార్లమెంటరీ పరిభాష అంటాం. ఏ పార్లమెంటరీ పరిభాషలో మాట్లాడినట్టు ఆయన కుక్కలు, నక్కలు, పందులు, ఇంకా రకరకాలుగా ఆయన ఇవి ఒక జస్ట్ శాంపిల్ వీడియో మాత్రమే నేను మీకు వినిపించా. ఆయన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన తిట్టిన తిట్లు బహుశా అంటే ఆయన వాడిన భాష మరెవరు ఇప్పటిదాకా వాడలేదు. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఆ 10 ఏళ్లలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, అంటే తోలు తీస్తా దాకా అందులో రేవంత్ రెడ్డి బహుశా 5% కూడా మాట్లాడలేదని నాకైతే అనిపిస్తుంది. 5% కూడా. ఆయన కూడా సహనం నశించింది. సరే, రాక కొన్ని నెలల తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు తన అనుభవాన్ని రంగరించి అసలు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరగాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఏ రకంగా ఈ ప్రభుత్వం విఫలమవుతోంది, ఏ రంగాల్లో విఫలమవుతోంది, లేకుంటే ఆర్థిక వనరుల పరిస్థితి ఏంటి, వాటిని ఎట్లా ప్రొక్యూర్ చేసుకోవాలి, అంటే ఆర్థిక వనరులు ఎట్లా సమీకరించుకోవాలి, దానికి సంబంధించిన మార్గాలు ఏంటి, ఇవన్నీ ఒక దాదాపు 4.5 దశాబ్దాలు 50 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా కేసీఆర్ చెప్పొచ్చు. 2 సార్లు ముఖ్యమంత్రి కూడా పనిచేశాడు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశాడు. మరి ఇక్కడ మళ్ళీ తెల్లారి ఏం జరుగుతుంది? మళ్ళీ అదే భాష. కేటీఆర్ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా కూడా అదే భాష. రేవంత్ రెడ్డిపై అటాక్ చేసే విషయంలో కూడా వాళ్ళు అదే భాష మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి దొంగ, బందిపోటు, లేకపోతే అది ఇది ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, నాయకులు అనుకునేది ఏంటంటే మేము మాట్లాడితే అది సబబు, అది లేకుంటే చెల్లుబాటు అవుతుంది సమాజంలో. అదే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడి చెల్లుబాటు కాదు. రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులు మాట్లాడితే అది నీచమైన భాష, అండ్ ఇటువంటి భాష ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు. మొట్టమొదటిసారి ఇట్లా రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కనుక అట్లా మాట్లాడకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీకి చురకైన తగులుతుందా అన్నది కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సరే, రేవంత్ రెడ్డి వాడిన భాష సరైందా కాదా, అది పార్లమెంటరీ భాష అనుకుందామా లేదా అనేది పక్కన పెడదాం. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? కేసీఆర్ తోలు తీస్తా అన్న తర్వాత ఇదంతా రచ్చ ప్రారంభమైంది. కేసీఆర్ కనుక ఆ పదాన్ని వాడకుండా ఉండి ఉంటే ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పి ఆయన అంటే పార్టీ సమావేశంలో జరిగిన నిర్ణయాలు, తమ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన చర్చలు, అండ్ భవిష్యత్తులో ఆ పార్టీ ఎటువంటి ఉద్యమాలు చేయాలనుకుంటుంది, ఏమిటి, ప్రతిపక్ష పాత్రను ఇంకా సమర్థంగా ఎట్లా పోషించాలనుకుంటుంది, ఈ విషయాలు చెప్పొచ్చు, మనకెవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఎప్పుడైతే తోలు తీస్తా అన్నాడో ఇంకా అక్కడి నుంచి రేవంత్ రెడ్డికి సహనం నశించినట్లుగా ఆయన కోసికి సభలో మాట్లాడిన మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆలోచించవలసి ఏంటంటే కేసీఆర్ మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది, రేవంత్ రెడ్డి మాట్లాడితే చెల్లుబాటు ఎట్లా కాకుండా పోతుంది. అట్లాగే భాషకు సంబంధించి
ఆ, రేవంత్ రెడ్డికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. కేసీఆర్కు ఎట్లాగైతే మనం నేర్పించాల్సిన అవసరం లేదో ఆయనను ఓడించిన రేవంత్ రెడ్డి కూడా మనం ఎవరు భాష నేర్పించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలో అండ్ ఎక్కడ ఎంత తీవ్రంగా మాట్లాడాలో, ఎక్కడ ఎట్లా అటాక్ చేయాలో, ఎదురుదాడి చేయాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఇప్పటికైనా ఏదో ఒక వైపు నుంచి, అంటే బీఆర్ఎస్ వైపు నుంచి సంయమనం ఉండి ఉంటే ప్రభుత్వ సారథిగా రేవంత్ రెడ్డి కూడా సంయమనం పాటించేవాడు. కనుక తోలు తీస్తా అన్న తర్వాతనే ఈ రచ్చ జరుగుతున్నట్టుగా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.